గత 3 నెలల నుండి నేను ఎంతో కుంగిపోతున్నాను ఒక రైతుగా. నేను మరి ఓపెన్ క్యాస్ట్ అవుతుందని చెప్పేసి సింగరేణి వాళ్ళు చెప్పడంతో ఎంతో బాధలో ఉన్నాం. చాలా వరకు నేను అన్నం కూడా తినలేదండి. వాస్తవానికి మేము వ్యవసాయం చేసుకుంటే బ్రతికే వాళ్ళం. ఇలాంటి భూములు పోతున్నాయంటే ఎక్కడ బ్రతకాలి, ఏం చేసి బ్రతకాలి, కూలి పని చేసి బ్రతకడం అని చెప్పేసి కన్నీళ్ళు కార్చుకుంటూ గత 3 నెలల నుండి భయభ్రాంతులకు గురై చాలా ఇబ్బందులు పడుతూ మేము ఈరోజు ఖచ్చితంగా నేను మీటింగ్ వెళ్ళాలని చెప్పేసి ఎన్నో పెళ్ళిళ్ళు ఉన్నాయండి మా చుట్టాలకు. అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ రోజు సింగరేణి యాజమాన్యాన్ని ఇక్కడ 100% ఈ లాంగ్వేల్ ప్రాజెక్టు బంద్ చేయాలని చెప్పేసి ప్రజలందరూ తరఫున నేను కోరుకుంటున్నాను. 100% చెప్తున్నా. ఈ సింగరేణి లాంగ్వేల్ ప్రాజెక్టే ఉంటే ఇంకా కూడా మన బ్రతుకులు ఘోరంగా అయిపోతాయి. వాటర్ ఉండదు, మనం ఎక్కడ కాని పరిస్థితి కూడా కావడం జరుగుతుంది. కాబట్టి నేను అంటున్నా 100% ఈ సింగరేణి లాంగ్వేల్ ప్రాజెక్ట్ బంద్ చేయాలని చెప్పేసి ప్రజలందరి తరఫున కోరుకుంటూ జై రైతన్న, జై రైతన్న. థ్యాంక్ యూ అండి.